SHO AP యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు మనం జాతీయ కవి చక్రవర్తి శ్రీ దామరాజు పుండరీకాక్షుడు అనే సిద్ధాంత గ్రంథంలోని విశేషాలను గురించి ముచ్చటించుకుందాం. ఇది పుస్తకం జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు. ఈ పుస్తకం డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు గారి PhD సిద్ధాంత గ్రంథం. మల్లికార్జునరావు గారు తెలుగు భాషా వికాసాలు, సాహిత్య నేపథ్యమే వృత్తిగా ప్రవృత్తిగా కలిగిన తెలుగు భాషాభిమాని. కవిగా, పత్రికా రచయితగా సుప్రసిద్ధులైన వారు. ఈనాడు దినపత్రిక గుంటూరు జిల్లా శీర్షికలో సాంస్కృతిక కార్యక్రమాల రచయితగాను, విలేకరిగాను, అలాగే అంతర్యామి, మకరందం ఇత్యాది శీర్షికలకు వ్యాస రచయితగాను ప్రసిద్ధులై పలువురి ప్రశంసలను అందుకున్నవారు. బహు గ్రంథాలను వెలువరించారు. వాటిలో అపురూప కథలు, జ్ఞానవీచికలు భారత కథలు, పురాణాలు ఆదర్శ కథలు, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, యమునా నది పుష్కరాలు, అమరావతి అంతర్దర్శనం, దైవం ఇత్యాది గ్రంథాలు ముద్రిత గ్రంథాలు. ఇవి కాకుండా ముద్రణకు సిద్ధంగా ఉన్న అనేక గ్రంథాలను కూడా వీరు రచించి ఉన్నారు. వాటిలో దిశానిర్దేశాలు, పురాణాలు సంప్రదాయాలు, మన తెలుగు సామెతలు, లక్షద్వీపం నాటిక, వాల్మీకి అనే నాటకం, రామాయణం వ్యక్తిత్వ వికాస కథలు ఇత్యాదులు సుప్రసిద్ధాలు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి పర్యవేక్షణలో మల్లికార్జునరావు గారు చేసిన పరిశోధనకు రచించిన గ్రంథం ఈ జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు. దేశమంతా స్వతంత్ర భారత అమృతోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించుకుంటున్న ఈ తరుణంలో ఈ గ్రంథాన్ని వెలుగులోకి తేవడం రచయిత చేసిన ఒక గొప్ప పని. దీనివలన మళ్ళీ ఈనాడు ప్రజల్లో ఆనాటి స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలన్నీ కళ్ళ ముందు మెదులుతాయి. మహాత్మా గాంధీ ఆశయ స్ఫూర్తిని తన నాటకాల ద్వారా రగిలించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహస్వప్నమై నిలిచి కళారూపాలతో లక్షలాది మంది ప్రజలను సమీకరించి వారిని చైతన్యవంతులను కావించిన జాతీయ నాటక పితామహుడు శ్రీ దామరాజు పుండరీకాక్షుడు గారు. 1920 సంవత్సరం తరువాత దేశంలో జరుగుతున్న భీకర స్వాతంత్ర్య సమరాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు ఎప్పటికప్పుడు విశదం చేసి వారిలో స్వాతంత్ర్య కాంక్షను, స్ఫూర్తిని, దీప్తిని ప్రజ్వరిల్ల చేయడానికి కవులు, గాయకులు ఎంతోమంది ఆనాడు కృషి చేశారు. ఆ క్రమంలో జాతీయోద్యమ నాటకాలు రచింపబడ్డాయి. మన జాతీయ నాయకులకు, తెల్లదొరలకు నడుము జరుగుతున్న పోరాటాన్ని నాటకాలుగా వీక్షించిన ప్రజలు మనస్సులో ఉవ్వెత్తున దేశభక్తి ఉప్పెనలా ఎదుర్కొనగా వారు కూడా ఉద్యమంలోకి చేరిపోయారు. నాటి రాజకీయ సంఘటనలను, బ్రిటిష్ వారి అన్యాయాలను పురాణ కథలతో అనుసంధానించి ఆంగ్ల పాలకులను మభ్యపెట్టి నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. ఎందుకంటే నాటక ప్రదర్శన జరుగుతున్నదని తెలిసినప్పుడు ఆంగ్లేయులు దానికి నిషేధాన్ని విధించేవారు, నాటక ప్రదర్శనను అడ్డుకునేవారు. కాబట్టి మన నాయకులు, మన రచయితలు ఏం చేసేవారంటే పురాణ కథలను ఆలంబనంగా చేసుకొని దాని ద్వారా అన్యాపదేశంగా దేశభక్తిని ప్రబోధిస్తూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించే పనిని చేపట్టేవారు. అందుకే ఆనాటి నాటకాల్లో ఎక్కువగా పురాణ కథలు, పురాణ పాత్రల యొక్క సమ్మేళనంతో నాటక రచన జరిగింది. నాటక ప్రదర్శనలు కూడా సాగేవి. ఆ కోవలో శక్తివంతమైన నాటకాలు రచించి, ప్రదర్శించి ప్రజలలో స్వాతంత్ర్యకాంక్షను నూరిపోసిన
జాతీయ నాటక కవి చక్రవర్తి శ్రీ దామరాజు పుండరీకాక్షుడు గారు. స్వాతంత్ర్య పోరాటాన్ని బహుముఖీనంగా తన రచనల్లో ప్రదర్శించిన దామరాజు వారి దేశభక్తిని, పోరాట స్ఫూర్తిని, రచనా వైవిధ్యాన్ని, పద్య నాటక రచనలో వారి ప్రస్థానాన్ని ఈ సిద్ధాంత గ్రంథంలో డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు గారు అద్భుతంగా విశ్లేషించి మనకు అందించారు. 1991లో డాక్టరేట్ పట్టా పొందిన ఈ గ్రంథం 3 దశాబ్దాల తరువాత స్వాతంత్ర్య అమృతోత్సవాల వేళ ముద్రణకు నోచుకున్నది. ఈ సిద్ధాంత గ్రంథం 27 ఉపశీర్షికలతో దామరాజు వారి జీవిత విశేషాలను, పోరాట పటిమను, రచనా విలక్షణతను సోదాహరణంగా కూలంకషంగా చర్చించి నిగ్గు తేల్చింది. పుండరీకాక్షుడు గారు 1896 జూన్ 5వ తేదీన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలో పాటిబండ్ల గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు. అమరావతి సమీపంలోని పెద్దమద్దూరు వారి తండ్రి యొక్క స్వగ్రామం. గుంటూరులో పాఠశాల విద్యను అభ్యసించే కాలంలోనే వారు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు, పద్యరచనను చేపట్టారు. ఉద్యమ స్ఫూర్తితో చిన్నతనంలోనే బాలకవి దంటు సుబ్బావధాని గారి వెంట తిరుగుతూ అనేక దేశభక్తి గీతాలు ఆలపిస్తూ వీధుల వెంట సంచరించి ఒక అసామాన్యమైన సాహసాన్ని ప్రదర్శించారు. ఆ తరువాత మద్రాసు పచ్చేప కళాశాల నుండి డిగ్రీ, ఆపై న్యాయశాస్త్రంలో పట్టాను వీరు పొందారు. యవ్వనంలోనే వికసించిన వీరి స్వాతంత్ర్య పోరాట దీప్తిని మల్లికార్జునరావు గారు 1 నుండి 6వ శీర్షిక వరకు ఉన్న వ్యాసాలలో సువిపులంగా మనకు అందించారు. పుండరీకాక్షుడు గారి పాటలు, పద్యాలు ఆ రోజుల్లో ఎంత ప్రజాదరణ పొందాయంటే ప్రతిరోజు ప్రభాత కాలంలో ఉపాదానానికి వచ్చే వ్యక్తులు, అలాగే సంక్రాంతి హరిదాసులు కూడా వీరు రచించిన సుప్రసిద్ధ గీతం శ్రీ గాంధీ నామం మరువాం మరువాం నిత్యం జైలుకు వెరువాం వెరువాం ఇలాంటి పాటలు పాడుతూ ఉండేవారు. అంతగా వీరి రచనలు, వీరి స్వాతంత్ర్య స్ఫూర్తి ప్రజల్లో మమేకమైపోయింది. ఆ కాలంలో స్వాతంత్ర్య సమరంలో దామరాజు వారు పాల్గొన్న ఉద్యమాలు, వారి కవిత్వం, దాని అంతరార్థం ఇవి ఈ సిద్ధాంత గ్రంథంలోని 7వ శీర్షిక నుండి చివరి శీర్షిక వరకు అనేక విధాలుగా విశ్లేషించబడ్డాయి. 1920వ సంవత్సరంలో గాంధీజీ రాజకీయ రంగ ప్రవేశం చేయటం రాజకీయాలలో పెనుమార్పుకు నాంది పలికింది. గాంధీ గారి ఆదేశం మేరకు పుండరీకాక్షుడు గారు గుంటూరులో స్వరాజ్య సోపాన నిలయం ఏర్పరిచారు. ప్రతి మాసము గాంధీ ప్రబోధం, కాంగ్రెస్ ఉద్యమ చరిత్ర, సత్యాగ్రహ పాలనం, మద్యపాన నిర్మూలనం, హరిజనాభ్యుదయం ఇత్యాది అంశాలపై రచనలు చేసేవారు. సమాజం రూపురేఖలను మార్చటంలో అసాధారణమైన కృషి చేశారు. అనేక నాటకాలు, పద్యాలు, గేయాలు రచించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భయభ్రాంతం చేసిన ప్రచండ వీర మార్తాండు ఈ కవిధీరుడు అనే అంశాన్ని చక్కగా నిరూపించారు రచయిత ఈ సిద్ధాంత గ్రంథంలో. పుండరీకాక్షుడు గారు గాంధేయ సిద్ధాంతాల ఎడల నిబద్ధత కలిగిన దేశభక్తులు. తెలుగులో మొట్టమొదటి రాజకీయ నాటకాలకు నాంది పలికినది వీరే. వీరు రచించిన రాజకీయ నాటకాల్లో మొదటిది గాంధీ మహోదయం. దీనికే నవయుగారంభం అని మరొక పేరు కూడా ఉంది. ఆ తరువాత గాంధీ విజయం, పాంచాల పరాభవం, స్వరాజ్య సౌధము, రణభేరి వీరి రాజకీయ నాటకాలు. గాంధీ మహోదయం ఆంధ్రదేశంలో గాంధీని నాయకుడిగా చేసి రచింపబడిన తొలి రాజకీయ నాటకం. ఉద్యమ విధానాలను ఆంధ్రదేశంలో వెదజల్లడానికి ఉద్దేశింపబడిన ఈ నాటకాన్ని
అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఎంతగానో ప్రశంసించారు. ఇది 3 అంకాల నాటకం. దీనిలో దేశభక్తుడు, దేశ సేవకుడు అనే 2 వ్యక్తులు ఆనాటి పరిస్థితులను గురించి చర్చించుకునే విధానంలో రచన కనిపిస్తుంది. సామాన్య జనుల హృదయానికి పట్టుకునే విధంగా పౌరాణిక భావాలను స్వీకరించి ఆ భగవంతుని నూతనావతారంగా గాంధీ మహాత్ముణ్ణి అభివర్ణించారు ఈ నాటకంలో పుండరీకాక్షుడు గారు. నవయుగారంభ సమయము ఆనందభరితమై చిరునగవులంతేల అహహ నేడు నూతన వికాసమనెడు భానుండు ఇదే మహోదయం వందే జయ జయ నాదములను గాంచినారలే గాంధీయుగంబు వచ్చే అని ఆ నాటకంలో వారు పేర్కొంటారు. దామరాజు గారి 2వ నాటకం గాంధీ విజయం. దీనిలో గాంధీ యుగం ప్రారంభమైన నాటి నుండి నాగపూర్ సభానంతరం వరకు ఉన్న దేశీయ పరిస్థితులన్నిటినీ కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తారు కవి. రాజకీయ చరిత్రను ఎప్పటికప్పుడు వర్ణించడమే కాకుండా దాని వలన ప్రజలలో ఒక ఊపును తీసుకొని రావటం ఈ నాటక ఉద్దేశ్యం అని, అది సాధించిన ప్రయోజనాన్ని కూడా మల్లికార్జునరావు గారు ఈ సందర్భంగా ఆ నాటక విశేషాల్లో ముచ్చటిస్తారు. ఇది 5 అంకాల నాటకం. అలనాటి గ్రామీణ ప్రాంతాల యొక్క రాజకీయ వాతావరణం యొక్క వాస్తవ పరిస్థితిని ఇది నమోదు చేస్తుంది. ప్రథమాంకంలో మొదటి రంగంలో గాంధీ అరవింద ఘోషుల సంభాషణ కనిపిస్తుంది. ఈ సంభాషణ ద్వారా నాటక కవి ఒక వినూత్నమైన సత్యాన్ని వెల్లడించారు. అదేమిటంటే, గాంధీజీ కొత్తగా అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించారు. అరవిందుల వారు ఒక ఆధ్యాత్మికవేత్త. గాంధీజీ అటు ఆధ్యాత్మికతను ఇటు రాజకీయాలను సమ్మిళితం చేయడానికి ఉత్సుకత చూపుతున్నటువంటి స్వభావం కలిగిన వారు. ఈ పరిస్థితుల్లో వారి సంభాషణ గాంధీజీ ఆధ్యాత్మికవాదం రాజకీయాలలో దానిని ప్రయుక్తం చేయటం పట్ల ఏర్పడిన విశ్వాసాన్ని చక్కగా కవి పుండరీకాక్షుడు గారు అక్కడ ఆవిష్కరింపచేశారు. ఇది ఆనాటి వారి జీవన విధానాన్ని, అలాగే ఉద్యమంలో వారు అనుసరించే తీరుతెన్నులను కూడా మనకు చక్కగా అర్థమయ్యేటట్లుగా చేస్తుంది. ఇలా ఈ నాటక రచనలోని రచయిత అంతరార్థాన్ని మల్లికార్జునరావు గారు చక్కగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా. ఇక 3వ రాజకీయ నాటకం పాంచాల పరాభవం. దీనికే పంజాబు దురంతాలు అనే మరో పేరు కూడా ఉంది. ఈ నాటకంలో పంజాబ్లోని జలియన్ వాలాబాగ్ వద్ద జరిగిన హత్యలు చూపబడ్డాయి. పాంచాలి వస్త్రాపహరణం, డయ్యరు దుర్యోధనుని పరిపాలన దీనిలో ప్రధానమైన అంశాలు. వర్తమాన పరిస్థితులను చూపటానికి పౌరాణిక ఇతివృత్తాలను ఉపయోగించిన తీరు ఈ నాటకంలో కూడా మనకు కనిపిస్తుంది. ఇది 5 అంకాల నాటకం. ప్రథమాంకంలో భరతమాత ప్రవేశించి ఒకప్పటి తన సౌభాగ్య గరిమను, ప్రస్తుత దీనస్థితిని వివరిస్తుంది. తన బిడ్డలకు తనకు రుణం తీరే రోజు వచ్చినదని తిలక్ మొదలైన మహానాయకులను స్మరించుకొని రోదిస్తుంది భరతమాత. నా లోకమాన్యుడు ననుబాసి ఎన్నేండ్లో చెరసాల వాసంబు చేసి వచ్చే, నా మహాత్ముడు గాంధీ నను వీడి దక్షిణాఫ్రికకేగి పలుబాములకును చిక్కే, నా ధీర లజపతి ఈ దారుణిన్ వీడి పరభూములన్ చేరవలసి వచ్చే, నా బెబ్బులి జంట ఆ షౌకతాలి మహమ్మదాలీల్ చెరయందె కలరు, నాదు ప్రియపుత్రుడు అరవిందు నన్ను వీడి అడవులను చేరే, అయ్యయ్యో
అన్యులింక ఎందరో దిక్కులేకుండ కుందుచుండిరి, అక్కట దైవమా ప్రోవుమయ్యవేగా అని సాక్షాత్తు భరతమాతే రోధించినట్లుగా కవి వర్ణించటం ఎంతో ఆర్ద్రతతో కూడిన సన్నివేశంగా మనకు ఆ నాటకంలో కనిపిస్తుంది. అప్పుడు గాంధీజీ ప్రవేశించి భరతమాత స్థితిని చూసి, సోకింపన్ వలదమ్మా మా ప్రాణములే నీకై అర్పింతుమమ్మా అని భరతమాతను ఓదారుస్తాడు. ఈ క్రమంలోనే సత్యాగ్రహ వ్రత ప్రధాన సూత్రాలను కూడా కవిగారు గాంధీజీ చేత చెప్పించారు. కవి ఆశించిన స్వాతంత్ర్యోద్యమ దీప్తి ఈ నాటకం ద్వారా పరిపూర్ణంగా సాధింపబడింది. ఇక 4వ నాటకం రణభేరి. దీనిలోని ఇతివృత్తం ద్వితీయ ప్రపంచ సంగ్రామ చరిత్ర. ఆంధ్రదేశంలోని పలు ప్రదేశాల్లో ప్రదర్శింపబడి ఆంధ్ర ప్రజల మన్ననలను పొందిన నాటకం ఇది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారు దీన్ని చూసి దానిలో గాంధీ పాత్ర అత్యంత ఆకర్షణీయంగా ఉన్నది అని గమనించి కవిగారితో ఒక మాట చెప్పారట. ఆ గాంధీజీ పాత్రను తొలగిస్తే నీకు 100 నాటకాలకు కాంట్రాక్ట్ ఇస్తాము అని వారిని ఆశ చూపారట. కానీ పుండరీకాక్షుడు గారు గాంధీ లేనిదే నాకు సాగదు కలము అని ఖరాఖండిగా వారి సూచనను తిరస్కరించారట. దానికి సంబంధించిన 50,000 రూపాయలను కూడా వారు వదులుకున్నారు. దామరాజు గారి నిష్కళంకమైన దేశభక్తిని ఈ సందర్భంగా రచయిత వ్యక్తం చేసిన తీరు సాహిత్యాభిమానులను ఆకర్షిస్తుంది. ఇది ఏకాంకిక అయినా సంఘటనాత్మకంగా దీనిలో రంగ విభజన జరిగింది. దీనివలన ప్రేక్షకులకు నాటకం యొక్క లక్ష్యం స్పష్టంగా అవగాహన కావటానికి అవకాశం ఏర్పడుతుందని ఈ నాటక రచనా విధానాన్ని విశ్లేషించారు రచయిత. నాటకాలే కాకుండా ఖండకావ్యాలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు కూడా పుండరీకాక్షుడు గారు రచించారు. వారు రచించిన ఖండకావ్యం అహింసా జ్యోతి అనేది. గాంధీజీ చేత ప్రభావితమైన ఆధునిక రచనలు అనేకం ఖండకావ్యాల్లో వెలువడ్డాయి. అంతగా మరి ఏ ఇతర సాహిత్య ప్రక్రియల్లోనూ కూడా ఉద్యమ కవిత్వం ఆ కాలంలో రాలేదు. దానికి కారణం ఆధునికులు ఖండకావ్యాన్ని తమ కవితా వ్యాసంగానికి ప్రధాన రూపంగా స్వీకరించారు ఆనాడు. ఈ సందర్భంగా ఖండకావ్య లక్షణాలను, వాటి తీరుతెన్నులను పేర్కొని దామరాజు గారి ఖండకావ్య రచన ప్రామాణికతను నిరూపించారు పరిశోధకులు మల్లికార్జునరావు గారు. ఈ అహింసా జ్యోతి ఖండకావ్యంలో దామరాజు వారు బాపు నిర్యాణానికి, హంతకుల క్రూర చేష్టలకు ప్రజలు ఏ విధంగా తల్లడిల్లిపోయారో, బాపు బాపు అంటూ ఎలా కలవరించారో వివరించారు. బాపూజీకి మరణం లేదని, అందరి హృదయాలలోనూ ఆయన ఎప్పుడూ జీవించే ఉంటాడని, ఈ లోకం యొక్క పాప పంకిలాన్ని ప్రక్షాళనం చేయడానికి మరో అవతారం ధరించి వస్తాడని అందులో కవి తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. విమల శాంతావతారంబు విడువవలెనా, క్రాంతి విక్రాంతులు ఎలమి లోకమున వెలయ, నూతనాంశ విజృంభించునో మహాత్మా, ఏదియో లీలకాక నీకు ఏది చావు అని అంతటి ఔన్నత్యాన్ని చక్కగా రసవత్తరంగా వ్యక్తీకరిస్తారు పుండరీకాక్షుడు గారు. ఆయన రచనల్లో మరొకటి మనం తప్పక చదవవలసినది మిస్ విహార్ అను కలియుగ భారతం అనే నాటకం. ఇది స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి సాంఘిక వ్యవస్థను చక్కగా మనకు చూపింపచేస్తుంది. విశృంఖల వీర విహారమే స్వేచ్ఛయే జీవితం అనుకునే యువత,
సంప్రదాయాన్ని విడువలేక, నూతనత్వాన్ని ఆహ్వానించలేక సందిగ్ధంలో పడిపోతున్న మధ్యతరగతి జనులు, బాల వితంతువులు, పునర్వివాహ సమస్యలు, ఇలాంటివి అనేక అంశాలు ఈ నాటకంలో మనకు కనిపిస్తాయి. స్వాతంత్ర్యోద్యమ ప్రేరితులైన మహానుభావుల ప్రబోధాలను గుర్తు చేసి గాంధేయవాదమే సమాజ శాంతిదాయకమని నిరూపించారు కవి ఈ నాటకంలో. ఈ నాటకం ఆద్యంతము కూడా సమాజంలో పేరుకుపోయిన అవినీతిని, చెడును ఎత్తి చూపుతూ ఒకంత హాస్యాన్ని కూడా జోడించి ప్రేక్షకుల మనస్సులకు ఉల్లాసం కలిగిస్తుంది. దామరాజు వారి కొన్ని గేయ రచనలు కూడా సుప్రసిద్ధములై ఆనాటి జనుల నోళ్లలో నిరంతరము జీవిస్తూ ఉండేవి. ఆడవే ఆడవే అఖిలాంధ్ర జెండా, ఎగురవే ఎగురవే ఓ తెలుగు జెండా ఇత్యాది గీతాలు వారి దేశభక్తిని, వారి రచనా స్ఫూర్తిని కూడా జనులకు పట్టి ఇస్తూ ఉంటాయి. అంతేకాదు గాంధీ మహాత్మా అనే హరికథను కూడా పుండరీకాక్షుడు గారు రచించారు. ప్రజావాహినిలో ఒకనిగా జీవిస్తూ జనజీవనం స్తబ్దంగా ఉన్న సమయంలో ఆ జనుల్లో చైతన్యాన్ని రేకెత్తించడానికి కవి సమకాలీన సమాజంలోని సమస్యలను, వాటి పరిష్కారాలకు తగిన చర్యలను పండిత పామరులందరికీ చేరువలో ఉండి వినోదాత్మకమైన ప్రక్రియల్లో వెల్లడించారు. నిరక్షరాస్యుల దగ్గరకు కవి ఆశయాలను తీసుకుని వెళ్ళాలి అంటే వారు ఆదరించే హరికథ, బుర్రకథ, గేయము, నాటకము ఇలాంటి ప్రక్రియలే ఎక్కువగా ఉపయోగపడతాయి. అందుకే ఈ విధానం ప్రతి ఉద్యమ చరిత్రలోనూ కనిపిస్తుంది. ఈ రీతిలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉద్దీప్తి చేయడానికి దృశ్యకావ్య ప్రక్రియలు అయిన హరికథ, బుర్రకథ లాంటివి అత్యంత ప్రభావవంతంగా కృషిని సాగించాయి. ఆ సాధనాన్ని ఎన్నుకొని పుండరీకాక్షుడు గారు కూడా గుంటూరు గొప్ప అనే బుర్రకథను రచించి పాడారు. స్వాతంత్ర్యోద్యమంలో గుంటూరు జనుల పాత్రను దీనిలో అత్యద్భుతంగా చిత్రించి మనకు అందించారు పుండరీకాక్షుడు గారు. ఆ తరువాత నిలువీత అనే ఒక కావ్యాన్ని కూడా దామరాజు వారు రచించారు. వారి జీవిత విశేషాలు, స్వాతంత్ర్యానంతరం వారి తాత్విక చింతన, వారి భగవద్భక్తిని తెలిపిన ఒక కావ్యం ఇది. వీరి సాహిత్య కృషి, ఉద్యమంలో ఐక్యం చెందిన విధానం, వారి జీవన విధానం ఇవన్నీ కూడా మనకు ఆ కావ్యంలో సుస్పష్టంగా తెలియవస్తాయి. 1956వ సంవత్సరంలో గుంటూరులో జ్యోత్స్నా కళా సమితి వారు వీరికి సప్తతి సన్మానం చేసి గౌరవించారు. జాతీయ కవి చక్రవర్తి బిరుదును ప్రదానం చేశారు. అంతేకాదు జాతీయ నాటక కవి పితామహ అనే బిరుదాన్ని కూడా వీరు పొందారు. ఆ తరువాత జీవితాన్ని ఇంత సుదీర్ఘమైన అనుభవంతో సాగించి ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ జనులకు మార్గదర్శకులుగా ఉన్న వీరు 1975 నవంబర్ 10న తనువు చాలించారు. స్వాతంత్ర్యోద్యమ దీప్తిని సమాజంలో రగిలించడానికి గాంధీ మార్గం ఒక్కటే సమాజానికి శాంతిదాయకమని గుర్తించిన, దాన్ని ప్రచారం చేసిన తెలుగు జాతి గర్వించదగిన దేశభక్తులు దామరాజు పుండరీకాక్షుడు గారు. వారి జీవితాన్ని, రచనలను సమగ్రంగా అందించిన ఉత్తమ పరిశోధన గ్రంథం జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు అనే ఈ గ్రంథం. అయితే దామరాజు గారి కవిత్వ లక్ష్యాన్ని, నేపథ్యాన్ని, అది సాధించిన సామాజిక ప్రయోజనాన్ని ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన ఈ సిద్ధాంత గ్రంథంలో దామరాజు వారి పద్యరచనా శైలి, కవిత్వ శిల్పం ఇత్యాది విశేషాలకు అంతగా ప్రాధాన్యం కనిపించలేదేమో అనిపిస్తుంది.
మరుగున పడిపోయిన ఒక మహా దేశభక్తుడు, త్యాగమూర్తి అయిన పుండరీకాక్షుని యొక్క రచనలను వెలుగులోనికి తెచ్చి వాటి ఆంతర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ పరిశోధ గ్రంథం తెలుగువారికి అత్యంత మహోపకారం చేసింది. ఆనాటి చారిత్రక విశేషాలను, రాజకీయ ఉద్యమాలను తెలుసుకోవడానికి ఇది ఒక ఆకర గ్రంథంగా మనకు ఉపయోగిస్తుంది. ఆనాటి అనేక విషయాలు, వెలుగులోనికి రాని విషయాలను కాలగర్భంలోనికి జారిపోనీయకుండా సజీవంగా నిలపటంలో తెలుగు పరిశోధన ప్రస్థానంలో ఒక ప్రధానమైన గ్రంథంగా ఈ పరిశోధన గ్రంథం నిలిచిపోతుంది. పరిశోధకులు యల్లాప్రగడ మల్లికార్జునరావు గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలను అందిస్తూ, ఇలాంటి అనేక అంశాలను మరుగున పడనీయకుండా వెలుగులోనికి తీసుకుని రావటమే ఒక ఉత్తమ పరిశోధకుని లక్ష్యంగా భావిస్తూ వారికి శతధ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.